సాగించే ఈ కళలో ఎందరో భారతీయులు తమ ప్రతిభ చాటుకున్నారు. పట్టుదలతో అభ్యసిస్తే ఇందులో తమదైన ముద్ర చాటుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువ కళాకారుడు. చిత్ర అనే పేరుతో అపురూప కళాఖండాల్ని ఆవిష్కరిస్తున్న అచ్చమైన ఈ తెలుగు కుర్రాడి అసలు పేరు విఘ్నేశ్వరాచారి. తన పెయింటింగ్స్ లోని ప్రత్యేకతను, చిత్రకళలో వస్తున్న మార్పులపై సిటీ లైఫ్ తో అతని సంభాషణను ఇప్పుడు చూద్దాం. మీ పెయింటింగ్స్ అన్ని కూడా చూస్తుంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయండి. మరి పెయింటింగ్స్ లో మీ ప్రత్యేకత ఏంటి? పెయింటింగ్ లో ప్రత్యేకత అంటూ ప్రత్యేకత గురించి నేను ఎప్పుడు చేయాలి అని కాదండి, చేస్తూ ఉన్నాను. ఏదో ఒక ప్రత్యేకత సాధించాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఎగ్జిబిషన్లో పెయింటింగ్స్ కన్నా భిన్నంగా ఉండాలన్న ముఖ్యమైన ఉద్దేశంతో నేను ముఖ్యంగా 10-12 ఇయర్స్ నుంచి పెయింటింగ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ నాకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసి ఇప్పుడు త్వరలో దాన్ని ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారండి? ఇప్పటి వరకు నేను సుమారు 7-8 ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశానండి. అందులో సోషల్ సర్వీస్ లో చేసినవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. సహజంగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందులో నేను తీసుకున్న సబ్జెక్టు కూడా ఒక ఆర్టిస్ట్ గా నేను చేస్తూ మిగతా వర్కులు కాకుండా 24 hours లో ఏదో కొంత టైంని చైల్డ్ లేబర్ కోసం వినియోగించుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నాకు టైం వ్యవధి దొరికినప్పుడల్లా వాళ్ళ కోసం వర్క్ చేయడం నా హాబీ. మ్యూరల్ పెయింటింగ్ అంటారు కదా, ప్రత్యేకత ఏంటి? ఈ పెయింటింగ్ మ్యూరల్ అంటారండి. మ్యూరల్ పెయింటింగ్ అంటే ఒక 3-4 inches డెప్త్ ఉండేదాన్ని మ్యూరల్ అంటారు. నేను వేసే పెయింటింగ్లలో ప్రత్యేకత ఉండటం కోసమని మ్యూరల్ ఇలా డెప్త్ ఉండటం కోసమని క్యాన్వాస్ ప్లస్ పేపర్ మోల్డింగ్ ఇవన్నీ కలిపి ఈజీగా హ్యాంగ్ చేసుకునే విధంగా ఉంటాను కానీ ఇలా చేశానండి. ఈ పెయింటింగ్ మొత్తం చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఈ పెయింటింగ్ చేయడానికి సుమారు 15-20 days పడుతుందండి. నాకు అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ నుండి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, రాజాజీ అవార్డు వచ్చింది. దాని తర్వాత యునెస్కో క్లబ్ ఆఫ్ పల్నాడు నుంచి నాకు స్టేట్ లెవెల్లో మొట్టమొదటి ప్రైజ్ వచ్చింది. మీకు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన చిత్రాలు ఏవండి? నాకు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టింది అక్షర జ్యోతికి యాంటీగా, గవర్నమెంట్కి అప్పట్లో యాంటీగా వేసిన పెయింటింగ్ అండి. ఇది అక్షర జ్యోతి కోసమని కొన్ని లక్షల రూపాయల ఫండ్స్ ని రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన అమౌంట్ ని పేద పిల్లల దాకా చెందకుండా మధ్యలోనే అది అయిపోతుంది. ఈ పెయింటింగ్ కి నాకు స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిందండి. ఇది కూడా చైల్డ్ లేబర్ మీద వేసిన మొట్టమొదటి పెయింటింగ్. ఇది మామూలుగా ఉయ్యాలలో గిలకాయలు, చిలకలు అవి వేలాడదీస్తూ వాళ్ళు ఆడుకోవటానికి కడుతుంటాము. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవేమి వాడికి ఆడుకునేవి కావట్లేదు. చైల్డ్ లేబర్ వాళ్ళ సమస్యల మీద ఇంకా మరెన్నో వేల బొమ్మలు వేయాలి. దానికి ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంకరేజ్ చేసినట్టయితే నేను వేసే పెయింటింగ్స్తో పాటు అవి కూడా గొప్పగా ఎక్కువగా చేయాలని అది నా యానిమేషన్ అండి. చిత్ర గారు చాలా థ్యాంక్స్ అండి, ఇంతవరకు మీ భావాలను మాతో పంచుకున్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తర్వాత